అక్క ఇక బయలుదేరదామా? 2 నిమిషాలు రా, అయిపోయింది, బయలుదేరదాం. ఇప్పటికే ఎంత లేట్ అయిందో తెలుసా? అవతల బ్రహ్మన్న నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ పని మళ్ళీ వచ్చి చేసుకోవచ్చులే. అయిపోయింది లేరా, మళ్ళీ తర్వాత అంటే ఎక్కడి దుమ్ము అక్కడే ఉంటుంది. నువ్వు ఇలా ఉదయం నుంచి ఇక్కడే పనులు చేసుకుంటూ కూర్చుంటే అక్కడెవరు చేస్తారు? అది కాదురా, చిన్నబాబు మన మీద అభిమానంతో ఈ ఇల్లిచ్చారు. మనం వచ్చిన దగ్గర నుండి ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. సర్లే, త్వరగా కానీ. ఇంతకీ అంబికమ్మ విషయం ఎంతవరకు వచ్చిందిరా? చిన్నబాబు అమ్మాయిని మళ్ళీ ఎప్పుడు కలుస్తారంట? అదే అర్థం కావట్లేదక్క. ఎవరి లైఫ్ లో జరగని 3 వింతలు బ్రహ్మన్న జీవితంలోనే జరిగాయి. 3 వింతలా? అంతే కదా. బ్రహ్మన్న అంబిక ఇద్దరి మధ్య మొదటి పరిచయం గొడవతోనే జరిగింది. మళ్ళీ 15 ఏళ్ల తర్వాత 2వ పరిచయం కూడా గొడవతోనే మొదలైంది. అలా చిన్నప్పటి అసహించుకున్న వాళ్లే తర్వాత ఆకర్షించుకున్నారు. అలాగే ఎవరో తెలియకుండా పరిచయం అయ్యారు. బ్రహ్మన్న ప్రేమించిన అమ్మాయి గురించి రోజు సోమశేఖర్ గారి దగ్గర డిస్కస్ చేస్తూ ఆయన ఆ అమ్మాయి తన కన్న కూతురన్న విషయం తెలియకుండా బ్రహ్మన్నకి సలహాలు ఇవ్వడం, తెలిసాక అంతకంటే ఎక్కువ దగ్గర అవడం, ఇలా బ్రహ్మన్న లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్ట్లో. అంతా చిన్నబాబు మంచితనం వల్లనే కన్నా. తన మనసు గొప్పది కనుకనే అనుకున్నవన్నీ చిన్నబాబుకి అనుకూలంగా మారుతున్నాయి. అవునక్క, ఇక మిగిలింది ఒక్కటే. అంబిక తనలో ఉన్న అహాన్ని పంతాన్ని పక్కన పెట్టి నిజాయితీగా ప్రేమించే మా బ్రహ్మణతో కలిసి నడవడం. అనుకున్నవి ఇన్ని జరిగినప్పుడు, ఇంతమంది మంచి మనసుతో చిన్నబాబు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నప్పుడు, ఆ సంతోషానికి కారణమయ్యే అన్ని పనులు ఏ ఆటంకం లేకుండా జరిగిపోతాయి. సరే, నేను చేతులు కడుక్కొని వస్తాను, బయలుదేరదాం. నువ్వేంటి ఇక్కడ? అది మా ఫామ్ హౌస్ తాళాలు ఎవరిచ్చారు? నీకెంత ధైర్యం ఉంటే మా ఇంట్లో నా కళ్ళ ముందు ఇలా కాలు మీద కాలేసుకొని కూర్చుంటావరా? సారీ వేణుబాబు, మీరు రాగానే లేచి నిలబడ్డాను కదా. అసలు ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు? ఎంతకాలం నుంచి మాకు తెలియకుండా ఈ ప్రాపర్టీని వాడుకుంటున్నావు? వెళ్దాం తమ్ముడు, తాళం ఎక్కడుంది? కన్నా వెళ్దామా? నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? బాగుందిరా. మా ఇంట్లో పని మనిషిలాగా పనులు చేస్తూ ఇక్కడ మాత్రం ఓనర్స్ లాగా బిల్డప్ ఇస్తున్నారన్నమాట. అదేం లేదు పెద్దబాబు, చిన్నబాబే మమ్మల్ని ఇక్కడ ఉండమన్నాడు. ఉండమంటే బయట సర్వెంట్ రూమ్ లేదా? చెట్టు కింద గుడిసేసుకొని ఉండాలి. అంతేగాని ఇలా ఉండమన్నారు కదా అని చెప్పి ఏకంగా ఇంట్లోనే తిష్ట వేస్తారా?
తప్పుగా అనుకుంటున్నారు వేణుబాబు. మేమేమీ కావాలని ఇక్కడికి రాలేదు. బ్రహ్మన్న మేము వద్దంటున్నా వినకుండా ఇక్కడికి తీసుకొచ్చాడు. మమ్మల్ని ఇక మీదట ఇక్కడే ఉండమని చెప్పాడు. వాడు ఉండమన్నాడే అనుకో, మీరు ఊపుకుంటూ వచ్చి ఉండిపోతారా? మీ స్థాయి ఎక్కడ, మా స్థాయి ఎక్కడ? మీకు బుద్ధుండక్కర్లా? ముందు నడవండి బయటికి. నడవంటరా అంటే ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారేంట్రా? అది కాదు వేణుబాబు, ఒకసారి బ్రహ్మంతో చెప్పి. వాడితో ఏం చెప్తావురా? అంటే చిన్నబాబే మమ్మల్ని ఇక మీదట ఇక్కడే ఉండమని మాతో గృహప్రవేశం చేయించారు. ఓ, గృహప్రవేశం కూడా చేశారా? బాగుందమ్మా. అంటే ఇక మీదట ఈ ఇల్లు మీదన్నమాట. ఇప్పుడు అర్థమైంది నాకు. అక్క తమ్ముళ్ళిద్దరూ కలిసి అమాయకుడైన నా తమ్ముడిని బుట్టలో వేసుకొని ఆస్తి కాజేయడానికి పథకం వేశారన్నమాట. మీరు సూపర్ రా. సరిగ్గా మా అమ్మ బాబు ఇంట్లో లేని సమయం చూసుకొని గట్టిగానే స్కెచ్ చేశారు. పెద్దబాబు తప్పుగా మాట్లాడకండి. నార్మోయ్, నా ఇంట్లో పద్దానివి నాకే ఎదురు చెప్తావా? వేణుబాబు, ఎందుకు ఆవేశపడుతున్నారు? మీరు అన్నట్టుగా మాకు మీ ఆస్తుల మీద, డబ్బు మీద ఎలాంటి ఆశ లేదు. బ్రహ్మన్న మేము వద్దు వద్దు అంటున్నా వినకుండా మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాడు. అదేరా మీలో ఉన్న టాలెంట్. మీరు ఏది వద్దంటూనే ఎదుటి వాళ్ళతోనే తీసుకో పర్వాలేదు అనేలా చేస్తారు. మహానటులు మీరు. వేణుబాబు, ఈ విషయంలో మన మధ్య గొడవలొద్దు. ఏదైనా ఉంటే బ్రహ్మణతో మాట్లాడండి. ఏంట్రా మాట్లాడేది? నా ఇంటిని కబ్జా చేసి నాకే ఎదురు మాట్లాడుతున్నావా? నిన్ను పెద్దబాబు షర్ట్ వదలండి వేణుబాబు. వదలండి. వదలండి బాబు. ముందు మేము చెప్పేది వినండి. వదలండి బాబు. చిన్నబాబే వద్దంటే వినకుండా మమ్మల్ని ఇక్కడ తెచ్చిపెట్టాడు. వదలండి. మీకు ఇష్టం లేకపోతే మేము వెళ్ళిపోతాం. వదలండి బాబు. వదిలేయండి వాడిని వదిలేయండి. తలపొగరు బాగా పెరిగింది. ఈ రోజు తెచ్చి తీరుతా. వదిలేయండి పెద్దబాబు, వాడిని వదిలేయండి. నన్నే తోస్తావే? మా అక్కనే కొడతావా నిన్ను? పెద్దబాబు, ఇది పద్ధతి కాదు. ఏదైనా ఉంటే మాటలతో చెప్పాలి. ఇలా చేసేసుకోవడం కరెక్ట్ కాదండి. ఇలా కన్నాను మీరు కొట్టారని చిన్నబాబుకి తెలిసిందంటే తెలిస్తే ఏం చేస్తాడు? అయితే ఏంటే, మాటకి ముందోసారి వెనకోసారి వాడి పేరు చెప్పి నన్ను బెదిరిస్తున్నారా? వద్దురా, మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు. మన ఇంటికి మనం వెళ్ళిపోదాం పదా. వెళ్దాం అక్క, కానీ ఇప్పుడు కాదు. ఇంత జరిగిన తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇదంతా బ్రహ్మన్నకు తెలియాలి. లేదంటే తప్పు మన వైపు ఉన్నట్టుగా మనం అంగీకరించినట్టు అవుతుంది. కరెక్టేరా, నువ్వు అన్నది నాకు ఇప్పుడు నచ్చింది. మీరెక్కడికి వెళ్ళొద్దురా, ఇక్కడే ఉండండి. నువ్వు నీ అక్క నాకు సేవలు చేస్తూ కూర్చోండి. ఏ రాణి, నాకు మందులోకి ఆమ్లెట్ తీసుకురా. ఏంటి ఆలోచిస్తున్నావు? నువ్వు మా ఇంట్లో పనిదానివే కదా. 15 ఏళ్ల నుంచి జీతం తీసుకుంటూనే ఉన్నావు కదా. వద్దక్క, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఏంట్రా? యజమాని చెప్తే వినరా? సో
మీరే ఇంటికి ఓనర్స్ అని ఫిక్స్ అయ్యారన్నమాట. నువ్వు ఉండు కన్నా. ఇప్పుడు మీకేం కావాలి బాబు? చెప్పాను కదా ఆమ్లెట్ కావాలని. సరే తెస్తాను. నువ్వు రా కన్నా. సోమశేఖర, అంబిక నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? అర్థం కాలేదన్నయ్య. నీకేమీ అర్థం కాదు, ఏది పట్టదు. మనిషివి మాత్రం ఉన్నావు. నీ పక్కన పిడుగులు పడుతున్నా నా మీద పడ్డం లేదు కదా, పడ్డప్పుడు చూసుకున్నాలే అనే మెంటాలిటీతో బతుకుతున్నావు. ఇప్పుడు ఏమైందన్నయ్య? అంబికతో అక్కడికి నువ్వు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అన్నయ్య, అడిగిందే అడిగి విసుగు రావడం లేదా? విసుక్కోకుండా అడిగాం గనకే నువ్వు చెప్పకపోయినా నిజం తెలిసింది. ఏంటది? నీ నోటితో చెప్తే వినాలని మళ్ళీ అడుగుతున్నాన్రా. అన్నయ్య, చీకట్లో రాళ్ళు వేయకన్నయ్య. జరిగిన సంఘటనల తాలూకు ప్రతిబింబాలు మీ ఇద్దరి ముఖంలో అంత స్పష్టంగా కనపడుతుంటే ఇంకా చీకట్లో రాళ్లు వేయాల్సిన అవసరం నాకే ఉంటుంది. ఇప్పుడు ఏమంటా అన్నయ్య? ఎవర్రా అబ్బాయి? ఏ అబ్బాయి? రే స్కూలు పిల్లాళ్ళ నటించుకో. నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాడివి. ఏ సందర్భంలో నువ్వు ఎలా స్పందిస్తావో నాకు బాగా తెలుసు. ఎవడు వాడో? అంబిక వెంట ప్రేమ గీమా అంటూ వెంట పడుతున్నవాడు ఎవడు? నువ్వు చెప్పకపోతే మాత్రం మాకు తెలియదనుకుంటున్నావా? మేమెక్కడున్నా మా కళ్ళన్నీ అంబికని కాపు కాస్తూనే ఉంటాయి. అన్నయ్య, అంబిక యుక్త వయసుకు వచ్చిన అమ్మాయి. కాలేజీ లైఫ్, యూత్ ఫెస్టివల్ అన్నాక రకరకాల అట్రాక్షన్స్ ఉంటాయి. ఆ వయసులో ఉన్న పిల్లలకి అవి సహజం. వాటిని మనం భూతద్దంలో పెట్టి చూస్తే పెద్దవిగానే కనిపిస్తాయి. లైట్ తీసుకో అన్నయ్య. రే ఏం మాట్లాడుతున్నావురా? అంబిక ఆడపిల్లరా? నేను చెప్పేది కూడా అదే అన్నయ్య. వయసులో ఉన్న పిల్లలకి స్నేహాలు, ప్రేమలు, అట్రాక్షన్స్ కామన్ గా ఉంటాయి. అంబిక మీరు అన్నట్టుగా కామన్ ఆడపిల్ల కాదు. తనకి ఎవరితో ఎలా నడుచుకోవాలో ఆ బ్యాలెన్స్ అనేది బాగా తెలుసు. ప్రతి చిన్న విషయంలో పేరెంట్స్గా మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. పక్కన నిలబడి జాగ్రత్తలు చూసుకోవాలి. అంటే వాడెవడో వచ్చి మన ఆడపిల్లని అల్లరి పెడుతుంటే నువ్వు పక్కన నిలబడి చోద్యం చూస్తున్నావా? ఓ తండ్రిగా నేను ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకు అయ్యాను, అవుతాను. బిడ్డల్ని జీవితాంతం మనం వేలు పట్టుకుని నడిపించకూడదు. ఒక స్థాయికి వచ్చాక వాళ్ళు నడుస్తూ ఉంటే పక్కన నడవాలి. వాళ్ళ దారిని గమనించాలి. ఆ దారిలో ముళ్ళుంటే వాటిని మనం ఏరి పారేయడం కంటే అవి ముళ్ళు కాలు వేస్తే గుచ్చుకుంటాయని వాళ్ళకు అర్థమయ్యేలా మనమే చెప్పాలి. అప్పుడే మనం పక్కన లేకపోయినా వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు క్షేమంగా గమ్యాన్ని చేరుకోగలరు. అంటే ఏంట్రా? అంబిక ఎవరూ లేని వాళ్ళ దాని జీవితాన్ని అదే చక్కదిద్దుకోవాలి అని చెప్తున్నావా? అంతే కదక్క. అంబికతో మనం లైఫ్ లాంగ్ ఉండలేం కదా. ఉన్నంత వరకైనా అది ఉన్నతంగా బతికేలా చెయ్యాలి. ఎవరికీ అందనంత ఎత్తులో పెట్టాలి. వద్దక్క, వద్దు. నేను మీతో మొత్తుకుంటుంది అదే. నా అంబిక ఎవరికీ అందనంత ఎత్తులో ఉండకూడదు. ఎందుకంటే అప్పుడు తనకు కూడా ఎవరూ అందకుండా పోతారు. దయచేసి తనను తనలా ఉండనివ్వండి, బ్రతకనివ్వండి. రేయ్, మేమేమడుగుతున్నా నువ్వేం మాట్లాడుతున్నావు? వాడెవడో వచ్చి ప్రేమ గీమా అంటూ వెంటపడుతుంటే నువ్వేం చేస్తున్నావనే కదా మేము అడుగుతున్నావు. వదిలే మహాదేవా. అన్నీ తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, ఏమీ తెలియని వాళ్ళకి చెప్పొచ్చు. ఇలా తెలిసి తెలియని వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు. నాకు అన్నీ తెలుసు, అన్నీ అర్థం అవుతున్నాయి అక్క. అక్కడ జరిగింది తప్పు కాదు, పాపం కాదు. సరే, నీ వరకు నీకు క్లారిటీ ఉంది కదా? అయితే వెళ్ళు. ఏంటక్క వీడు ఇలా తయారాడు? అసలు ఆ ప్లేస్ లో నేను గనకుండుంటే వాడెవ్వడో ఎక్కడి నుంచి వచ్చాడో ఏమీ ఆలోచించకుండా వాడిని అక్కడికక్కడే ముక్కలుగా నరికిస్తుండేవాడిని. మహాదేవా, తనలా ఎందుకుందో తెలిసింది కదా?
అంబిక మనసు ప్రేమ వైపు ఆకర్షణ వైపు వెళ్లకుండా పంతాన్నే పట్టుకుని ఉండేలా మనమే జాగ్రత్త పడాలి. ఏ ఆగు, ఏంట్రా మొహం వెలిగిపోతుంది? కొంపదీసి నీ ప్రేమ రైలుకి గ్రీన్ సిగ్నల్ దొరికిందా ఏంటి? నా లవ్కి ఇంకా గ్రీన్ సిగ్నల్ దొరకలేదు గాని నా ఇంటికి వెళ్ళడానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఏంట్రా నువ్వు చెప్పేది? నువ్వు ఆ ఇంటికి ఎలా వెళ్తావు? దానికి మా మామ ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడులే. నువ్వు అలా చూస్తూ ఉండు. మరో 2 రోజుల్లో నేను ఆ ఇంటికి వెళ్ళబోతున్నానంట. అంబికతో మనసు విప్పి మాట్లాడబోతున్నానంట. నీ డ్రామాలు బయటపడితే ఆ ఇంట్లోనే తన్నులు కూడా తినబోతున్నావన్నమాట. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి లేకపోతే ఏంట్రా, నీకేదో ఆ ఇంట్లో వాళ్ళంతా ఎదురొచ్చి దిష్టి తీసి రెడ్ కార్పెట్ వేసి మరీ ఇంట్లోకి స్వాగతం పలుకుతారనుకుంటున్నావా? మా మామే నన్ను దగ్గరుండి మరీ తీసుకెళ్తాను అన్నప్పుడు మిగతా వాళ్ళతో పనే ఉందత్తమ్మా. అతిక్రమణకి తప్పదు భారీ మూల్యం. జాగ్రత్తగా ఉండండి, అనవసరంగా రన్అట్ కావద్దు. ఏంటత్తమ్మా, దొరికాను కదా అని ఆడుకుంటున్నావా? లేదురా, ఆ కాత్యాయనితో జాగ్రత్తగా ఉండమంటున్నాను. కళ్ళు చూసి కడుపులో ఉన్నది చెప్పే రకం తను. నువ్వు వెళ్లే స్కూల్లో మీ మామ టీచర్ మాత్రమే. అక్కడ హెడ్ ఆ కాత్యాయనిరా. అందర్నీ బెత్తం పట్టుకుని మరీ ఆడిస్తుంది తను. మీరేదో నాటకాలాడుతూ పులిబోన్లోకి వెళ్తున్నారేమో చూసుకోండి. అంటే మామయ్యే నాకు దండ వేసి బలవడానికి పోతులా తీసుకెళ్తున్నాడు అంటావా? అలా ఎందుకు చేస్తాడత్తమ్మా? నన్ను తీసుకెళ్తున్నాడు అంటేనే మామ ఏదో గట్టి ప్లానే వేసుంటాడు. అయినా నువ్వేంటత్తమ్మా, ఏదో ఒకటి చెప్పి నన్ను కొద్దిసేపు కూడా సంతోషంగా ఉండనివ్వవా? రేయ్, నువ్వు సంతోషంగా ఉంటే అందరికన్నా ఎక్కువ ఆనందపడేదాన్ని నేనేరా. సరే కాని అంబిక ఎలా ఉందట? తను బానే ఉందంటత్తమ్మా, కానీ తనలోనే ఏ మార్పు లేదంట. అంత ఈజీగా ఎలా మారుతుంది చెప్పు? మనం ఏదైనా పనిని 21 రోజులు చేస్తేనే అది మన అలవాటుగా మారుతుందంటారు. అలాంటిది దాదాపు 20 ఏళ్లు తనకి పంతం తప్ప వేరే ఇంకేమీ తెలియనంతగా బ్రెయిన్ వాష్ చేస్తూ పెంచిందా కాత్యాయని. అలాంటప్పుడు ప్రేమ వైపు రావడానికి తనకెంత కష్టంగా ఉంటుందో నువ్వే ఆలోచించు. నది కూడా ముందు సన్నని పాయలాగే మొదలవుతుంది. ప్రవాహంలోనే అదంతా ఉధృతంగా మారుతుంది. ప్రేమ కూడా అంతే. కాలంతో ముందుకెళ్తున్న కొద్దీ అది మరింత దృఢంగా మారుతుంది. అంబికలో ప్రేమ ఇప్పుడే మొదలైందిగా, అది నదిలా మారడానికి కొంచెం సమయం పడుతుంది. అత్త, నువ్వు ఏదేదో చెప్పి నన్ను భయపెట్టాలనే చూస్తున్నావు. అనుభవం భయపెట్టదురా, జాగ్రత్తలు నేర్పిస్తుందంతే. సరే, ఇది మనం తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు గాని ముందు భోజనం చేద్దాం పద. నాకు ఆకలిగా ఉంది. సరే అత్తమ్మా. కన్నగాడు ఇంకా రాలేదా? ఏమోరా, కన్నాగాని రాణిగాని ఇంకా ఇంటివైపే రాలేదు. ఎప్పుడో వస్తానన్నాడు, ఇంకా రాకపోవడం ఏంటి?
ఎవడ్రా ఫోన్లో? రేయ్, అడుగుతోంది నిన్నే. బ్రహ్మన్న ఫోన్ చేస్తున్నాడు బాబు. ఇలా రా. ఇదేంటి కన్నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఇటీ ఇంకోసారి చేసి చూడు. కన్నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏంటి బాబు, బంగారం లాంటి ఫోన్ పగలగొట్టారు.